ఈరోజు మా వాడి చిన్న మినీ బ్లాగ్. మా వాడికి ఉగ్గు ప్రిపేర్ చేసాము. అది ఎలా పెడతానో చూపెడతా, ఎలా రెడీ చేస్తామనేది. అవి 2 స్పూన్స్ తీసుకున్నాను ఉగ్గు. అది కూడాను ఏమేమి ప్రిపేర్ చేసాను తర్వాత పెడతాను, తర్వాత వీడియోలో. కొంచెం 2 స్పూన్ తీసుకున్నాక ఏమంటారు, పట్టిక బెల్లం వేసుకుంటే కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినగలుగుతారు. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనలాగే కదా టేస్ట్, సరిపోతుంది అన్నమాట. కొంచెం మా వాడికైతే టీ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేస్తాను. అందులోనేమో ఈ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక హై ఫ్లేమ్లోనే కాస్త ఉడికించుకుంటే అది ఉండలు వచ్చినట్టుగా, ముద్దగా అయినట్టుగా ఉడికితే సరిపోద్ది. కానీ ఎనీ టైం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే అడుగు పట్టద్ది. అలా అడుగు అంటకుండా ఉండాలంటే ఎనీ టైం కలుపుకొని ఉండాలి. అలా పొంగి వచ్చిన తర్వాత అలా దగ్గరికి ఉడుకుద్ది, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది 6 నెలల తర్వాత అన్నప్రాసన్నం అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. కానీ మా వాడికి అన్నప్రాసన్నం అయిన తర్వాత సెర్లాక్స్ ఒక 1 మంత్ పెట్టిన తర్వాత, దాని తర్వాత నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 10 days ఎంత అవుతుంది స్టార్ట్ చేసి. మా అత్తగారు ప్రిపేర్ చేశారు. ఎలా ప్రిపేర్ చేశారో కూడా ఇంకా వీడియోలో చూపెడతాను. త్వరలో పోస్ట్ చేస్తా. ఇప్పుడే స్టార్టింగ్ కదా, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో పిల్లలకి అనేసి పెడుతున్నా. అది అలా దగ్గరికి ఉడికాక అది కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోవడమే. అది చల్లబెట్టుకొని, మొదటిసారి పెట్టే వాళ్ళు మాత్రం చూసుకొని పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కొందరికి పడుతుంది, కొందరికి పడదు. పడితే బాగానే ఉంటుంది, పడకపోతేనే పిల్లలు చిరాకుగా అయిపోతారు, జీర్ణం కాక మోషన్స్ అయిపోవడం అట్లా జరుగుతుంది. అందుకే కొంచెం మొదటిసారి ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం పెట్టుకుంటే అలవాటు అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట, సరిపోయినంత. అందుకే